సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సోషల్ మీడియాలకు కేవైసీ తప్పనిసరి చేసింది. సోషల్ మీడియా ప్రస్తుత కాలంలో పర్సనల్ మీడియాగా మారిపోయింది. ప్రతి వ్యక్తి ఈజీగా ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్ తదితర సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకొని వెసులుబాటు ఉంది. తనకు నచ్చిన అభిప్రాయాలను, పోస్టులను పబ్లిష్ చేసుకొని అవకాశం ఉంది. ఈ స్వేచ్ఛ మితిమీరి దుష్పరిణామాలకు దారితీస్తుండటం సోషల్ మీడియాను గాలిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దేశ భద్రతకు సంబంధించి అభ్యంతరకర అసభ్య పోస్టులు, అభిప్రాయాలు జోడించి సోషల్ మీడియాను తప్పుడు కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ తరహా కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా ప్రతిరోజు పలు కేసులు నమోదవుతున్నాయి. చివరకు టెర్రరిజం తదితర కార్యకలాపాలకు ఫేక్ అకౌంట్లో సోషల్ మీడియా వేదిక అవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరైనా ఏ పేరుతోనైనా అకౌంట్ తెరిచే వెసులుబాటుకు చెక్ పెట్టింది. దీనివల్ల ఫేక్ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడటం, మహిళలను వేధించడం సులభతరమైంది. అయితే బ్యాంకులు అనుసరించే విధంగానే సోషల్ మీడియా సంస్థలు కూడా యూజర్ల గుర్తింపు కార్డులను వెరిఫై చేయాలని కమిటీ సూచించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఇతర మీడియాలకు తప్పనిసరి చేయనుంది.